హాయ్ అండి అందరికీ. అందరూ ఎట్లున్నారు? చాలా బాగున్నారు కదా. ఈరోజు మన వీడియో ఏమంటే 7 శనివారాల వ్రతం అండి. ఈ వ్రతం గురించి చాలా శ్రేష్టమని పవిత్రమని అయితే అందరూ చెప్తారు. ఈ వ్రతం చేసుకుంటే మనం అనుకున్నది నెరవేరుతుందని ప్రతి ఒక్కరి నమ్మకం అండి. ఈ వ్రతం అయితే ఎలా చేసుకోవాలి అంటే అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తా ఉండా. 7 శనివారాలు చేయొచ్చండి. 7 శనివారాలు అయ్యాక ఇంకో నెక్స్ట్ వారము వడ్డీ కింద ఇంకో వారం ఎక్స్ట్రా చేసుకోవచ్చు. టోటల్ 8 వారాలు అయితే ఈ వ్రతం అయితే మనము చేయొచ్చు. ఈ వ్రతం చాలా పవిత్రంగా పొద్దున్నే లేసి మార్నింగ్స్ ఒక 4 o'clockకి లేసి అంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా మాప్ పెట్టి క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని స్వామివారి ఫోటోని బాగా అలంకరించుకొని ఈ వ్రతం అయితే చేయాలండి. ఆ తర్వాత పిండి దీపాల్లో పెట్టడం చాలా శ్రేష్టం. పిండి దీపాలు అంటియాలి. 7 పిండి దీపాలు మనము తయారు చేసుకోవాలి. 7 ఒత్తులు వేసి పిండి దీపాలు అయితే అంటించాలి. ఆ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అంటే బియ్యం పిండి ఉంటుంది కదా, మనం బియ్యము మిక్సీకి పట్టుకొని పిండి అయితే ఎత్తుకొని ఆ పిండిలోకి ఆవు నెయ్యి వేసి ఆ తర్వాత ఆవు పాలు వేసి బాగా మిక్స్ చేసుకొని పిండి దీపాలు అయితే తయారు చేసుకోవాలండి. ఆ తర్వాత ఆవు నెయ్యి మళ్ళీ నువ్వుల నూనెతో దీపాలు అయితే వెలిగించాలి మనము. ఆ తర్వాత స్వామివారికి చాలా ఇష్టమైన నైవేద్యం అయితే పెట్టవచ్చండి. ఆ స్వామివారికి లడ్డూలు, నువ్వులు ఉంటలు, మళ్ళీ నల్ల ద్రాక్ష పండులు, తప్పకుండా నల్ల ద్రాక్ష పళ్ళు అయితే పెట్టాలండి, ఎందుకంటే స్వామివారికి ఇష్టం అనేసి. ఆ తర్వాత ఆ స్వామితో పాటు లక్ష్మీదేవి ఫోటో కూడా మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత గణేష ఫోటో కూడా పెట్టుకోవాలి. ఆ స్వామివారికి 1 గ్లాసులో నీళ్ళు అయితే పెట్టుకోవాలండి, శుద్ధమైన నీళ్ళు. ఆ తర్వాత పానకం, వడపప్పు, మనము ఏమేమి తయారు చేస్తామో అలా ఐటమ్స్ అంతా పిండి వంటలు ప్రతి ఒక్కటి నైవేద్యంగా అయితే ఆ స్వామివారికి పెట్టుకోవచ్చండి. రకరకాల పువ్వులతో ఆ స్వామివారిని అందంగా అలంకరించాలండి. స్వామివారికి అలంకార ప్రియుడు కదా స్వామివారిని బాగా అలంకరించుకొని దీపాలు అయితే అగ్గి పుల్లతో వెలిగించకూడదు. కైవత్తి అయితే తయారు చేసుకోవాలి. కైవత్తి ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక సాంబ్రాణి కడ్డికి పత్తి బాగా పేడుకొని నూనెలో అద్దేసి సాంబ్రాణి కడ్డికి అయితే చుట్టుకొని అందులో దీపాలు అయితే వెలిగించాలండి. చూడండి, నేను పూజకైతే రెడీ చేసుకొని దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నాను. ఆ స్వామివారికి ఇష్టమైన లడ్డూలు, పళ్ళలు, ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి పెట్టుకోవచ్చండి. కలశం అయితే కొన్ని తక్కువ కలశం పెడతారు, కొన్ని సైడ్ అయితే కలశం పెట్టరు కదా, అది వాళ్ళకి సంబంధించిండేదండి. వాళ్ళకి ఇష్టం అనిపిస్తే కలశం పెట్టి టెంకాయ పెట్టి అందుకే ఒక బ్లౌజ్ పీస్ టెంకాయకి చుట్టేసి కలశం అయితే పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత యూట్యూబ్లో మనకి స్వామివారి వ్రతం ఎలా చేయాలి అనే డీటెయిల్స్ అయితే దొరుకుతుంది కదా, అది వీడియో ఆన్ చేసుకొని ఆ వీడియో ప్రకారంగా మనము డీటెయిల్స్ ఉంటారు కదా, ఆ వీడియోలో డీటెయిల్స్ ఉంటుంది, అలా మనము పూజ అయితే చేసుకోవచ్చండి. మళ్ళీ పంచామృతం అయితే రెడీ చేసుకోవాలి. పంచామృతం రెడీ చేసుకొని స్వామివారికి గంధం కలిపి పెట్టుకోవాలి. అన్నిటితోట అభిషేకంలాగా చేయాలండి. ఆ తర్వాత ఈ పూజ చేయడానికైతే కొంతమందికి డౌట్స్ అయితే ఉంటుంది, ఎలా చేసేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేసి. ఒక మంచి రోజు చూసుకొని శనివారం అయితే స్టార్ట్ చేసుకోండి. ప్రతి శనివారము చేయాలి. పొద్దున్నే ఒక 6 o'clock అంతా పూజ ముగిచ్చేయాలండి. చాలా మంచిది. బ్రహ్మముహూర్తంలో పూజ అయితే ముగిస్తే చాలా మంచిది. కాబట్టి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ఏమప్ప అంటే ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉండే డౌట్సే కదండి. డేట్ అవుతాము అప్పుడు ఎలా 1 week స్కిప్ చేయొచ్చా అనే డౌట్స్ అయితే ఉంటుంది. అవునండి, 1 week స్కిప్ అయితే చేయొచ్చు, కానీ ఒక 3 weeks కంటిన్యూస్గా చేసేలాగైతే ప్లాన్ చేసుకోవాలండి. మనము 3 weeks కంటిన్యూ చేసి ఆ తర్వాత డేట్స్ అయినప్పుడు 1 week స్కిప్ చేసుకోవచ్చు. అది తప్పితే వేరే కారణాల నుంచి అయితే పూజ మాత్రం ఆపకండి. ఎన్ని కారణాలు ఉన్నా ప్రతి వీకు పూజ చేయడం మొదలు పెట్టండి. మీరు ఎక్కడైనా ఊరికి వెళ్ళినా సరే మీరు ఆ స్వామివారి ఫోటో పెట్టుకొని వేరే తావు కూడా పూజ అయితే చేయండి, చాలా మంచిది. స్కిప్ చేయకుండా 7 వారాలు చేస్తే చాలా చాలా మంచిదండి. మనం ఏదనుకుంటే అది నెరవేరుతుంది అని ఆ స్వామివారిని అందరూ కోరుకుంటారు. నెరవేరుతుంది కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నాను. నేను చేసిన పూజా విధానం ఈ తర ఉందండి. మన స్థాయికి తగ్గట్టుగా మనం పూజ అయితే చేసుకోవచ్చండి. ఇదే పెట్టాలి అదే పెట్టాలి అని అయితే ఏం లేదు.
ఆ స్వామివారికి ఇష్టమైన పువ్వులతో అలంకరించేసి మనకి ఎంత కెపాసిటీ ఉంటే అంతలో పూజ అయితే చేసుకునేయచ్చు. కానీ భక్తి అనేది ఇంపార్టెంట్ కదండి. వాళ్ళ భక్తిగా వాళ్ళకి ఏమనిపిస్తే అది పెట్టి ఆ స్వామివారిని చాలా శ్రేష్టంగా పూజ చేసుకోవాలండి స్వామివారికి అయితే. ఆ తర్వాత ఏం చేయాలి అంటే నాన్ వెజ్ తినొచ్చా అని అయితే కొంతమంది కామెంట్స్ అడుగుతుంటారు కదా. నాన్ వెజ్ తినొచ్చండి, కానీ పూజ చేసే మొదటి రోజు అయితే తినకండి. పూజ అయిపోయాక తినుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ పూజ చేయడం పట్టుకే నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో మిగిలిండేది ఫ్రిడ్జ్లో పెట్టుకునేది కానీ అంతా చేయొద్దండి. ఆ స్వామివారికి శ్రేష్టంగా పూజ చేయాలి కాబట్టి అలా చేయండి. ఆ తర్వాత ఏం చేయాలంటే స్వామివారిని భక్తిగా పూజ చేసుకొని ఒక నలుగురిని పిలిచి ఇంటికి ఒక నలుగురిని పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ అయితే ఇవ్వాలండి. పసుపు కుంకుమ ఇచ్చి అయితే కానీ మనము భోజనం అయినా పెట్టవచ్చు. లేకపోతే మనకి అదంతా అవ్వలేదు, ఇప్పుడు సిటీలో ఎవరు ఉండరు, కొందరు రారు కాబట్టి మనము అంత ఈ టెంపుల్కి వెళ్ళి అయ్యవారికి అంత దర్శనం పెట్టి పళ్ళు బియ్యము బెల్లము బ్యాళ్ళు అలా అందులోకి దర్శనం పెట్టి స్వామివారికి అయితే ఇవ్వచ్చండి. నేను ఇప్పుడు స్వామివారికి ఫస్ట్ గణేష పూజ చేశాను. గణేష పూజ అయ్యాక వెంకటరమణ స్వామికి అయితే పూజ చేసుకున్నానండి. వెంకటరమణ స్వామికి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసి హారతి అయితే ఇచ్చానండి. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ డే ఫుల్ ఆ స్వామివారినే భక్తిగా ఆ స్వామివారిని అయితే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ స్వామివారి సాంగ్స్, గోవిందనామాలు, లక్ష్మీదేవి సాంగ్స్ అలాంటివే వినాలండి. వేరే ఏమీ చేయకూడదు. మనము ఆ రోజు నేల మీదే కూర్చోవాలి, నేల మీదే తినాలి. సోఫా మీద కూర్చొనేది కానీ దివాన మీద పనుకునేది కానీ చేయకూడదు. ఆ డే ఫుల్ నిద్రపోకూడదండి. చాలా భక్తిగా ఆ స్వామివారిని మనకిష్టమైంది కోరుకుంటూ ఆ స్వామివారి పైన భక్తి అయితే చూపించాలి. చాలా మంచిదండి ఈ వ్రతం. ప్రతి ఒక్కరూ ఎవరైనా చేసుకోవచ్చు. చిన్న పిల్లలు కానీ ముసలాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. ఈ వ్రతం అయితే చాలా శ్రేష్టమైన పూజ. అందుకే అబ్బతే ప్రతి ఒక్కరూ ఇయర్లీ వన్స్ అన్న ఈ వ్రతం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచిది. ఈ వ్రతం చేసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇంట్లో దీపాలు వెలిగించేపటికే పాజిటివ్ అయితే వచ్చేస్తుందండి. మనకి చాలా బాగుంటుంది. ఆ కళ ఎంత బాగుంటుందో ఆ స్వామివారిని చూడడానికి దీపాలు వెలిగిస్తే కన్నా 7 దీపాలు వెలిగించి ఆ తర్వాత పొద్దున్నే పూజ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అట్లా ఆ స్వామివారికి దీపాలు వెలిగించి పూజ అయితే చేసుకోండి. నీట్గా పూజ చేసి ఆ తర్వాత మీరు ఆ డే ఫుల్ ఉపవాసం ఉండి ఈవినింగ్ పూజ అయ్యాక మీరు ఫుడ్ అయితే తినాలండి. ఈ కాలం అందరూ ఉపవాసం ఉండలేరు కాబట్టి ఏదన్నా ఫ్రూట్స్ అలాంటిది తక్కువ ఫుడ్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.